శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. మకర రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మకరం వారికి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్యాధిపతి 3లో ఉన్నాడు. సో 3వ స్థానం అనేటువంటిది 3లో ఉంటూ వక్రించాడు. సో ఇదేంటంటే కొంచెం అంటే ఈ అన్నదమ్ములతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏదైనా ఒక డిబేట్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడాలి. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం చెప్పాలంటే. ఓకే. ఇక విదేశీ ధనయోగము, ఆన్లైన్లో మనం ఏదైనా ఒక వస్తువు అమ్మడానికి లేకపోతే ఆన్లైన్ త్రూగా ధనయోగం వీళ్ళకి కొంచెం పెరుగుతుంది ఇక్కడ చెప్పాలంటే. అయితే వీళ్ళకి ఫినాన్షియల్గా ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే దుర్గా ఆరాధన చేయడం, కుంకుమతో దుర్గా ఆరాధన చేయడం, హోమాల్లో అటెండ్ అవ్వడం, అండ్ అదేవిధంగా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. అయితే వీళ్ళకి ఎక్కువగా ఈ 4th లార్డ్ ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ మూలంగా ధనయోగం కూడా కలుగుతుంది ఇక్కడ చెప్పాలంటే. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి అని చేసే ప్రయత్నం ఈ నెల 21వ తేదీ నుంచి ఎప్పుడైతే ప్రేమలకు కారకుడైనటువంటి శుక్రుడు 7వ స్థానంలోకి వస్తున్నాడో ఇది ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ 6లో గురువు ఉన్నందుకు అనవసరమైనటువంటి గొడవలు, అనవసర కోర్టు కేసు జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ చూపిస్తుంది. అండ్ కొంచెం తండ్రి, గురువులు వీళ్ళతో తెలియని ఘర్షణ వాతావరణం చూపిస్తుంది చెప్పాలంటే ఇక్కడ. అండ్ అదేవిధంగా ఈ శుక్రుడు గనక చూసుకున్నట్లయితే శుక్రగ్రహం ఎప్పుడైతే దశమాధిపతి 7వ స్థానంలోకి వస్తున్నాడో ఇది అంటే జీవిత భాగస్వామికి కూడా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశానికి మారడం మూలంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. ఓకే. అండ్ నాట్ ఓన్లీ ఉద్యోగం ఒకటే కాకుండా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, అందులో సక్సెస్ అవ్వాలని చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఇక్కడ లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఈ భాగ్యంలో ఉంటే అక్కడి నుంచి లాభస్థానంలో మరలా కానీ శుక్రుడు ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే జీవిత భాగస్వామి కొంచెం బిజినెస్ వాటికి సపోర్ట్ చేస్తుంది చెప్పాలంటే. అది కాకుండా శుక్రుడు గురువు నుంచి విడబడి ముందుకు వచ్చాడు. సో ఇవన్నీ చూసుకుంటే ఇక వీళ్ళు ఎక్కువగా లలితా సహస్రనామాలు చేసుకోవడము ఇలాంటివి చాలా బాగుంటాయి. దూరపు సంబంధాలు కుదురుతాయి వివాహ సంబంధించిన విషయంలో, లేదా ఇష్టపడిన వారితో వివాహం అనేటువంటిది కూతుందని చెప్పుకున్నాము. మీరు ఎంత లలిత చేసుకుంటూ అమ్మవారికి పాలాభిషేకం చేస్తున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే. అంటే గోచార ఫలితాలు కాకుండా నార్మల్గా అసలు ఎలా ఉండబోతుంది? అంటే నార్మల్గా అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్ చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా. అంటే ఇవి మనం ఇప్పటివరకు చెప్పుకున్న గోచారము. పర్సనల్ చార్ట్ ఈజ్ వెరీ అక్యురేట్లీ మీకు ఏ స్టెప్ తీసుకోవాలి, మీరేమిటి, మీకు గతంలో జరిగిన అంశం ఏమిటి, ఫ్యూచర్లో ఎక్కడ మీకు మళ్ళీ అలాంటివి రిపీట్ అవ్వబోతున్నాయి, అది గుడ్ లక్ కావచ్చు ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా మీకు మీ యొక్క పర్సనల్ చార్ట్ చెప్తుంది. అందులో చాలామందికి సందేహం ఏంటంటే ఇక్కడ పర్సనల్ చార్ట్ నిజంగా ఎందుకు చెప్పించుకుంటాం అనే క్లారిటీ చాలామందికి లేదు. ఏమనుకుంటారంటే ఏలినాటి శని ఉంది చూసుకోవడానికి, సర్పదోషం ఉందేమో చూసుకోవడానికి, లేకపోతే ఏదో మన నారాయణ బలి, మన ఆశ్లేష బలి అంటారు, ఇవేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకుందాం అనుకుంటారు. కానీ దానికోసం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర కలుస్తున్నామంటే అది ఆపరేషన్ కోసం కలవం కదండి. ప్రతిసారి కూడా మన బాడీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏం తక్కువగా ఉన్నాయి, వైటమిన్స్ తక్కువగా ఉన్నాయా, బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందా, అసలు ఎందుకు బాధపడుతున్నారు మీరు అనేది ఎలా ఉంటుందో మెడికల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆస్ట్రాలజీలో కూడా లగ్నం బలహీనంగా ఉంది అంటే వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు, లగ్నం చెప్తుంది అది. మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏ దేవతా ఉపాసన చేస్తే, లేకపోతే మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీరు హైలైట్ అవుతారు లైఫ్లో. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను మంచి సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని. కానీ ఎలా అవ్వాలనేది చెప్పేది ఆస్ట్రాలజీ. అలాగే ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ చాలా అవసరం, ఎవరికైనా కూడా. ఆఖరికి అడుక్కునేవాడి దగ్గర నుంచి అంబానీ వరకు అందరికీ డబ్బులు కావాలి, అవునా కదా. అయితే వాళ్ళకి ఏ మార్గంలో వస్తుందనేది తెలుసుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దానికి చదువుకి సంబంధం ఉంటుంది. చాలామంది లైఫ్స్లో జరిగే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక మార్గంలో ధనయోగం ఉంటుంది, వీళ్ళు చదివిన మార్గం మరొకటి అవుతుంది. అందుకని చాలామంది చూడండి, అయ్యో మేము పలానా బీటెక్ చేశానండి కానీ అకౌంట్ సెక్షన్లో జాబ్ చేస్తున్నానండి అంటాడు.
లేకపోతే ఇంకోటి ఏదో డాక్టర్ చదివాను యాక్టర్ అయ్యాను అంటారు. మరి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్ని 7 years చదివాము ఏమిటిది. కానీ నేనేమంటానంటే మీరు చిన్నప్పుడే గనక వీళ్ళకి ఎందులో ధనయోగం ఉందో చూసుకుంటే వీళ్ళు ఆ రంగాల్లో గనక వెళితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. ఏంటంటే ఇక్కడ హాబీగా నేర్చుకునేటువంటి విద్యలు వేరు, ప్రొఫెషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకునే విద్యలు వేరు. ఈ క్లారిటీ మనం పెంచుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే కొంతమందికి రకరకాల శాపాలు ఉంటాయి. అంటే మాతృశాపం అంటే అన్నదమ్ములతో గొడవలు, మాతృశాపం సొంత తల్లితోనే, సొంత తల్లే కొడుకుల మీద కేసు పెట్టిన కేసెస్ నేను చాలా చూశాను. పితృశాపం లేదా తండ్రితో బాగోపోవడం ఎందుకు అవుతాయంటే వీళ్ళకి 3వ స్థానం పాడైంది అనుకోండి, అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఏదో మనం తప్పు చేసాం, సో ఇక్కడ నువ్వు ఎలా జీవించాలని చెప్తుంది మన పర్సనల్ చార్ట్. లేకపోతే నువ్వు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ 3rd house పాడైతే కూడా ఇబ్బంది వస్తుంది. ఏ రోజుల్లో చేయకూడదు, ఏ రోజుల్లో నువ్వు అగ్రిమెంట్స్ జోలికి వెళ్ళకూడదు అని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు ఏ సైడ్ అంటే ఎప్పుడు మీరు ప్రాపర్టీ కొనుక్కుంటారు, అసలు ఎలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలి, మీరు అసలు ప్రాపర్టీ కొనొచ్చా కొనకూడదా, ఒక క్లారిటీ ఇస్తుందండి. ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక ప్రాపర్టీ మూలంగా బాగోలేదనుకోండి, వాళ్ళు ప్రాపర్టీ కొనడం వల్ల అక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుంది, గ్రోత్ అనేది ఉండదు. అలా కాకుండా అతనికి బాగాలేదని తెలిసినప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి భార్య పేరు మీదో, పిల్లల పేర్ల మీదో, లేకపోతే తల్లిదండ్రుల పేరు మీదో కొనుక్కుంటే ఏమవుతుందంటే అప్పుడు ఆయనకి ఎఫెక్ట్ ఉండదు. నాట్ ఓన్లీ ప్రాపర్టీ ఒకటే కాదు, 4వ స్థానం పాడైతే ఈవెన్ వెహికల్ కొనుక్కున్నా కూడా ప్రాబ్లం వస్తుందండి. అది పర్టికులర్గా తెలుసుకోవాలి. సంతానాభివృద్ధి కావచ్చు, వివాహం ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ అనేటువంటివి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. కొంతమంది చూడండి విదేశాలకు వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఊరికే ఇక్కడ నుంచి పాపం తల్లిదండ్రులు మనీ పంపిస్తూ ఉంటారు, వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఎప్పుడు సెటిల్ అవుతారా, నేను ప్రతి నెల 1,00,000-2 లక్షలు పంపించలేకపోతున్నాను, అప్పులు చేసిన వీళ్ళు బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఎలా అయిపోతుందంటే అబ్బా వీడు ఇక్కడేదో చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకుని అయిపోను, ఇప్పుడు ₹1 కోటి అప్పు ఉంది, ఎందుకు పంపించామరా బాబు అనుకుంటూ ఉంటారు. ఆ అప్పు మీద అప్పు ఎందుకు అవుతుంటాయంటే 6వ స్థానం పాడవుతుంది. సో మనం వెరీ క్లియర్గా ఈ ఆస్ట్రాలజీలో ఇప్పుడు అసలు మనం అప్పు చేసి పంపించవచ్చు ఒక పిల్లవాడిని, ఈజ్ ఇట్ బెనిఫిట్ ఆర్ నాట్ అని ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు ₹1 కోటి అప్పు చేసేసి పంపించి అబ్బాయికి అది పనికిరాక వీళ్ళకి అదేమీ కాకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడేదో తర్వాత ఒక జాబ్ చేసుకుంటూ ఉండేదానికంటే ఈ అప్పు చేసి పంపించే ఇది మనకు ముందే తెలిస్తే వీళ్ళు ₹1 కోటి సేవ్ అవుతారు కదా. ఒక ఆస్ట్రాలజీ పర్ఫెక్ట్గా మనకు చూడడం వస్తే 1 కోటి కాదు కొన్ని ₹1,00,00,000 సేవ్ అవుతాయి మనకి. డబ్బులు పక్క పెట్టండి, మానసిక స్ట్రెస్ ఎంత ఉంటుంది, తల్లిదండ్రులు ఎంత స్ట్రెస్ పెడతారండి, రాంగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాం పోయింది. అలాగా అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది. మీరు ఏ దేవతను ఉపాసిస్తే మంచిదో చెప్తుంది, మీకు ఎప్పుడు రైట్ టైమో చెప్తుంది, ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది, ఏ రిలేషన్ మీకు బాగుంటుందో చెప్తుంది. కొంతమందికి 2 వివాహాల యోగం ఉంటుంది, వాళ్ళకి తెలియక వివాహం చేసుకుని గొడవలు అయ్యి కోర్టు కేసులు అయ్యి మళ్ళీ దాని తర్వాత డివోర్స్లు అయిపోయి అదొక 4-5 సంవత్సరాల ప్రాసెస్, మళ్ళీ గొడవలు గందరగోళాలు, ఇంకొక సెకండ్ మ్యారేజ్ విషయంలో ఏదో అడ్జస్ట్ అయ్యి మళ్ళీ చేసుకోవడం, ఇవన్నీ కాకుండా ముందే తెలుసుకుంటే అర్క వివాహమా కుంభ వివాహం చేసుకుని దానికి సంబంధించిన పరిహారం చేసుకొని సేవ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ 2 ఫ్యామిలీలు, ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయిగా. సో ఇటువంటివన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పొచ్చు ఆస్ట్రాలజీలో, సంశయించుకుంటున్నాం డౌట్ఫుల్గాను చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.